श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। दृग्दृश्य विवेकम श्लोक नंबर 13। शक्तिद्वयं हि मायायाः विक्षेपावृतिरूपकम् विक्षेपशक्तिर्लिंगादि ब्रह्मांडांतं जगत् सृजेत। ఈ దృగ్దృశ్య వివేకము యొక్క గ్రంథకర్త ఆచార్యులు వారు 3 సాక్షులను మనకు మొదట తెలియచేశారు. సాక్షి నెంబర్ 1, 2, 3. సాక్షి నెంబర్ 1 అంటే ఇంద్రియములు, 2 సాక్షి నెంబర్ 2 అంటే మనస్సు, సాక్షి నెంబర్ 3 అనేది ఒరిజినల్ కాన్షియస్నెస్ చైతన్యం. ఇప్పుడు ఈ మూడిట్లో 1, 2 సాక్షులు నిజమైనవి కావు. 3వ సాక్షి మాత్రమే నిజము. ఆ 3వ సాక్షి ఉండుట చేతనే ఈ కింద ఉన్నటువంటి 2, 1 సాక్షులు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆ 3వ సాక్షి నేను, అది నా స్వరూపమని తెలుసుకోవటమే దృక్. ఆ కింద ఉన్నటువంటి సాక్షి 2, 1 దృశ్యమని తెలియుటయే ఈ వివేకమునకు పేరు జ్ఞానము. వివేకము చేత జ్ఞానం వస్తుంది. కాబట్టి అది చెప్పిన తర్వాత ఇక్కడ ఆచార్యులు వారు ఇప్పుడు 13వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని విచారణ చేయబోతున్నారు. ఈ దృగ్దృశ్య వివేకం పుస్తకం మొత్తంలోనే అది చాలా ముఖ్యమైనటువంటి ఒక టాపిక్. ఏమిటది? మాయ చేత ఇక్కడ ఈ సంసారమునకు కారణమేమిటి? సంసారం అంటే దుఃఖం, సంసారం అంటే జనన మరణ చక్రం. సో కాజ్ ఆఫ్ దిస్ సంసార ఏమిటని, నిజంగా ఈ సంసారం అనేది ఉందా, దీంట్లోంచి తప్పించుకునేందుకు ఏదైనా మార్గం ఉన్నదా అనేటువంటిది ముఖ్యమైన టాపిక్. అన్ని శాస్త్రముల యొక్క వేదాంతం యొక్క ఉద్దేశ్యమే ఇది. కాబట్టి ఇలా స్వరూపము యొక్క అజ్ఞానము చేత సంసారం ఏర్పడుతుంది. స్వరూపం యొక్క జ్ఞానం ఏర్పడిందంటే సంసారము తొలగిపోతుంది. అప్పుడు ఇక్కడ ప్రశ్న వస్తుంది, అజ్ఞానము అజ్ఞానం అంటున్నారు కదా, ఈ అజ్ఞానము అసలు ఎవరు, అది ఏమిటి, ఈ అజ్ఞానమునకు కారణమేమిటి అని చెప్పి ప్రశ్నిస్తే శాస్త్రం వేదాంతం ఏం చెప్తుందంటే దానికి మాయా అని పేరు చెప్తుంది. ఈ 13వ శ్లోకాన్ని నేను పోయిన క్లాసులో చదివి ఒక 2-3 పాయింట్స్ మట్టంగా చెప్పాను. ఈ పద అర్థమునకు తర్వాత వస్తాము. ఇప్పుడు నేను మాట్లాడేటువంటి ఈ కొంచెం సేపు ఈ ఉపోద్ఘాతము చాలా ముఖ్యం. కాబట్టి ఈ సంసారం యొక్క పరిహారము, నివారణ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆచార్యులు వారు చాలా టెక్నికల్ అయినటువంటి పదాలతోటి ఆయన అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అవి అర్థం చేసుకోవటం, వాటి యొక్క సారాన్ని గ్రహించటం మనకు కొంచెం కష్టం అవుతుంది.
కాబట్టి ముందు నేను కొంచెంసేపు మీకు ఉపోద్ఘాతాన్ని ఇస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ మాయా విషయాన్ని మనం విచారణ చేయబోతున్నాము. మాయా విషయాన్ని విచారణ చేయటానికి వెళ్ళి మాయలో చిక్కుకుపోకూడదు. ఆల్రెడీ మాయలో చిక్కుకుపోయి ఉన్నాము. సరే, ఎప్పుడైతే మాయా అని చెప్తున్నదో శాస్త్రం, ఈ మాయా అనే టాపిక్ వచ్చిందంటేనే ఇక్కడ ఈశ్వర టాపిక్ వస్తుంది. ఈశ్వర టాపిక్ వచ్చిందంటే సృష్టి అనేటువంటి అంశము వస్తుంది. కాబట్టి మాయ, సృష్టి, దాని చేత అజ్ఞానము, అజ్ఞానము చేత సంసారము. కాబట్టి ఈ విషయమంతా కూడా ఆచార్యులు వారు చాలా బ్రీఫ్గా చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇది చదివి అర్థం చేసుకొని అనుభవపడినటువంటి ఆ గురువులు రాబోయే కాలంలో వాళ్ళ శిష్యులకు బాగా వివరించి వాళ్ళు చెప్తారులే అని చెప్పి ఆయన ఏంటంటే మొత్తం 60 శ్లోకాలలో 60 కూడా లేవనుకుంటా, ఈ దృగ్దృశ్యంలో మొత్తం విషయాన్ని వేదాంత సారాన్ని చెప్తారు. అదే కదా వాళ్ళ యొక్క గొప్పతనం ఆ ఆచార్యులు. సరే, విచారణ మొదలు పెడతాం. అప్పుడు ఈ మాయ అంటే ఏమిటి, దీనికి కారణం ఏమిటి, అది ఎక్కడున్నది, ఎవరి దగ్గర ఉన్నది, దాని యొక్క బలం ఏమిటి అని చేస్తే పాయింట్ వైజ్గా చెప్తాను. మొదటి విషయం ఏమిటంటే, ఫస్ట్ పాయింట్ లేక లెసన్ 1 ఏమిటంటే, ఈశ్వరుడు లేక మాయను ఏదో దేవుడు శక్తి కారణము లో నుంచి కార్యము వచ్చింది అని చెప్తాం కదా. అది కారణము. ఇప్పుడు విత్తు ఉన్నది, ఆ విత్తు కారణము, దాంట్లోంచి చెట్టు వచ్చింది అని చెప్తాం కదా. అలా చెప్పినప్పుడు నిజంగా ఆ కారణములో నుంచి వచ్చినటువంటి కార్యము, కారణంలోంచి కార్యం వస్తున్నది అంటే అసలు నిజంగా ఏమి జరుగుతున్నది అక్కడ? కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ కార్యకారణముల సంబంధం ఏమిటి, అసలు అక్కడ ఏమి జరుగుతున్నది నిజంగా అంటే ఒక ఉదాహరణ తీసుకొని ఆలోచిద్దాం. కుమ్మరివాడు ఉన్నాడు. కుమ్మరివాడు గుండ్రముగా ఉన్నటువంటి పెద్ద మట్టి ముద్దను దాంట్లో నుంచి ఈ కుండ అనే నామరూపాన్ని సృష్టించాడు, తయారు చేశాడు కదా. అప్పుడు మట్టి ఆకారములో ఉన్నటువంటి ఆ మట్టి మొత్తాన్ని కుమ్మరివాడు అనేక రకాలైనటువంటి నామరూపాలతో కుండలు, మూకుళ్ళు, పూతొట్లు, కూజాలు, బాణలు ఇవన్నీ చేశాడు కదా. ఇట్లా చేసినప్పుడు అసలు కుమ్మరివాడు నిజముగా ఈ కుండనే నామరూపంలో మనం పిలుస్తున్నాం, ఇప్పుడు దీన్ని సృష్టించాడా? కుమ్మరివాడు ఈ కుండను సృష్టించాడా అని ప్రశ్న వేస్తే కుమ్మరివాడు ఏమీ సృష్టించలేదు. మరేం చేశాడు? ఉన్న మట్టినే కొంచెం చేతులతోటి ఇట్లా 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 మలిపి దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు. దానికి రూపం ఇవ్వంగానే దానికి ఒక పేరు పెడుతున్నాం. కానీ ఈ రూపము రావడానికి ముందు, పేరు పెట్టడానికి ముందు కూడా ఉన్నది మట్టి. ఇప్పుడు తర్వాత దీనికి పేరు పెట్టాం, రూపం ఇచ్చాం, పేరు పెట్టాం, అప్పుడు అది మట్టే. ఒకవేళ ఈ నామరూపంలో ఉన్నటువంటి ఈ కుండ పగిలిపోయి ముక్కలు ముక్కలై పొడి పొడి అయితే మరలా ఉన్నది కూడా మట్టియే. కాబట్టి అప్పుడు రూపం ఏమి, సృష్టి ఏమి, కుమ్మరివాడు ఏమి చేయలేదు. అర్థమైందా? అప్పుడు ఈ నామరూపం ఇవ్వటమే, ఉన్నటువంటి పదార్థానికి ఒక నామరూపం ఇవ్వటమే సృష్టి అంటున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, కొంచెం సబ్జెక్ట్ డీప్గా ఉంటుంది. మరి సృష్టి అంటే ఏమిటి?
ఏ పదార్థం ఏమి సృష్టి చేయలేదు. ఉన్న పదార్థానికే ఒక రూపమును నామమునిస్తే దాన్ని సృష్టి అంటున్నాము. ఇక్కడ ఉదాహరణ బాగా అర్థమైతే దృష్టాంతం, ఇది దార్ష్టాంతం, నిజం విషయానికి వచ్చినప్పుడు బాగా అర్థమవుతుంది. అప్పుడు ఏమిటి అర్థం? కారణం అంటే మట్టి ప్లస్ నామరూపం ఈజ్ ఈక్వల్ టు కార్యం కదా. మీరు ఇట్లా ఏదో ఉదాహరణ తీసుకోండి, నాకు దగ్గర చేతిలో ఉన్నది కాబట్టి మట్టి కుండను చూపిస్తున్నాను. బంగారం ప్లస్ నామరూపం ఈజ్ ఈక్వల్ టు ఆభరణములు కార్యం. ఈ చెక్క పని చేసేవాడు చెక్కని తీసుకుంటాడు, చెక్క ప్లస్ దానికి ఒక రూపం ఇచ్చి పేరు పెడతాడు కదా. వాటన్నిటిని కార్యం అంటున్నాం. అప్పుడు సృష్టి అనేటువంటిది కొత్తది ఏమీ జరగలేదు, ఎక్కడి నుంచి ఏమీ కూడా తీసుకురాలేదు. పాయింట్ నెంబర్ 1. రెండో విషయం ఏమిటంటే, సరే ఆ కుమ్మరివాడు ఈ కుండకు రూపం ఇచ్చాడు అన్నాం. ఈ రూపాన్ని తాను ఆ కుమ్మరివాడు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చాడా? మట్టి అంతా ఉన్నది, ఆ తర్వాత మళ్ళీ షాపుకు వెళ్ళి బజారుకు వెళ్ళి రూపమును కొంచెం అడుక్కొచ్చాడు, లేక కొనుక్కొచ్చి దీనికి రూపాన్ని ఇచ్చాడు. అలా ఏమైనా చేశాడా? అప్పుడు కుమ్మరివాడు రూపమును కూడా ఎక్కడి నుంచి తేలేదు. మరి అది ఎక్కడున్నది? పదార్థములోనే అణిగి ఉన్నది. రూపములన్నీ పదార్థములోనే, కుండ, మూగుడు, ప్రమిదలు, తొట్లు, బాణలు, కుండలు అన్నీ కూడా, కూజాలు, ఆ రూపాలన్నీ ఎక్కడున్నాయి? మట్టిలోనే అణిగి ఉన్నాయి. ఇప్పుడు మట్టిని మామూలుగా ఒక ముద్దగా తీసుకుంటే దాన్ని ఏమంటారు? గుండ్రముగా ఉండటం, స్పిరకిల్. ఆ గుండ్రముగా ఉన్నటువంటి మట్టి ముద్దలో నుంచి మీరు రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేరు, అన్ని రకాలైనటువంటి త్రిభుజం, చతుర్భుజం అన్నిటిని తీసుకురావచ్చు. షడ్భుజం, ట్రిపిజియం, హెక్సగన్, అన్ని రూపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దాంట్లో నుంచే వచ్చినాయి. కాబట్టి పదార్థమునికే నామరూపాన్ని ఇచ్చాడు. ఆ రూపము కూడా పదార్థంలో ఆల్రెడీ అణిగి ఉన్నది. ఇంట్లో మీరు ప్రతిరోజు మీకు అప్పుడప్పుడు అనుభవం వస్తుంటాయి, టిఫిన్ చేసేటప్పుడు, పండుగలప్పుడు. ఇప్పుడు చక్రాలు చేస్తున్నారండి. చక్రాలకి చేసేటప్పుడు ఒక పిండిని, శనగపిండి, బియ్యపిండి కలిపి పెడతారు, ఉండగా పెడతారు. ఆ తర్వాత చూడండి, అనేక రకాలైనటువంటి చక్రాలను, అనేక రకాలైనటువంటి రూపములను ఒకే పిండిలో నుంచి కదా తీసుకొస్తున్నారు. కానీ తగిన డిజైన్ ఉంటే చేతులతోనో అట్లా మలుస్తుంటే డిజైన్ వచ్చేస్తుంది. అప్పుడు రూపము కూడా ఏ రూపమైనా పొందటానికి అనుగుణముగా ఉన్నటువంటి ఆ మట్టి ముద్ద, ఆ చక్రాల పిండి ముద్ద, ఆ చపాతి చేసేటువంటి పిండి, గోధుమ పిండి ముద్ద, దాంట్లోంచి ఏ రకాలైన రూపాలు వస్తాయి కదా. అప్పుడు ఏమిటి ఇక్కడ? కాబట్టి అవ్యక్తముగా ఉన్నటువంటి నామరూపము ప్లస్ పదార్థం. పదార్థం అంటే ఏంటి? మట్టి ప్లస్ అవ్యక్తముగా, కనపడకుండా, అన్మానిఫెస్ట్గా ఉన్నటువంటి నామరూపాలు. ఆ తర్వాత కుమ్మరివాడు దాంట్లో నుంచి ఆ నామరూపాల్ని వ్యక్తం చేశాడు. ఈ వ్యక్తము చేయటంనే దాన్ని సృష్టి అంటున్నాం. కాబట్టి 2 పాయింట్లు చెప్పాం. ఇప్పుడు కుమ్మరివాడు నిజంగా కుండని సృష్టించలేదు, నామరూపాన్ని సృష్టించాడు. అంటే ఆ రూపాలు కూడా
దాని ఎందే ఉన్నాయి. ఆ నామాలు ఎందుకు ఇస్తున్నామంటే కేవలం దాని యొక్క ఫంక్షన్కి తగినట్లుగా పేరిస్తున్నాం. ఇప్పుడు బంగారం నుంచి తయారు చేసిన ఆభరణాలు అన్నీ చెవులకి పెట్టుకోం. చెవుకు పెట్టుకుండే దానికి దిద్దు అని పేరిచ్చాం, ఇయర్ రింగ్స్ అని. ముక్కుకు పెట్టుకుండేది ముక్కు పడకన్నాం, చేతులకు వేసుకుండేది గాజులు అన్నాం. పేరు వేరు. ఏంటి, దాని రూపం అట్లా ఉంది కాబట్టి ఆ రూపం. గాజులు తీసుకెళ్ళి మీరు చెవుకు పెట్టుకోలేరు, లేక ముక్కుకు పెట్టుకోలేరు కదా. కాబట్టి ఆ రూపానికి తగినటువంటి ఆ నామం ఏం తెలియజేస్తుందంటే దాని యొక్క కార్యాన్ని తెలియజేస్తుంది. అర్థమైందా? ఆ తర్వాత అప్పుడు పదార్థం ఉంది, అవ్యక్తమైన నామరూపం ఉంటే దాన్ని ఏమంటున్నామంటే, అంటే నామరూపం బయటికి తెలియదు, పదార్థం ఉంది, మట్టి ముద్ద ఉన్నది, అది కారణము అంటున్నాం. అదే పదార్థము ఉంది ప్లస్ నామరూపములు వ్యక్తమై ఉన్నది ఉంటే దాన్ని కారణం అంటున్నాం. అప్పుడు కార్యకారణములంటే ఏమిటి, వాటి సంబంధం ఏమిటి? అవ్యక్తముగా ఉంటే కారణం అంటున్నాం, వ్యక్తమైతే కార్యం అంటున్నాం. అప్పుడు ఒక విధంలో ఏమర్థమవుతున్నది? కారణమే కార్యముగా కనపడుతున్నది. భేదం లేదు రెండిటికి. కార్యకారణ సంబంధం మిథ్య అంటుంది వేదాంతం. అర్థమైందా? అప్పుడు ఈ అవ్యక్త టు వ్యక్త, అన్మానిఫెస్టేషన్ టు మేనిఫెస్టేషన్, ఈ ప్రాసెస్ ఉంది చూసారా, దీన్ని సృష్టి అంటున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాను ఇదంతా? ఇప్పుడు 13వ శ్లోకంలో ఆయన ఈ సృష్టి గురించి చెప్పాలి, తర్వాత సృష్టికి కారణమైనటువంటి మాయను చెప్పాలి, ఆ తర్వాత సంసారము చెప్పాలి, దీని నివారణము చెప్పాలి. కాబట్టి ఇది ఫండమెంటల్ పాయింట్స్ ఇవన్నీ. సరే, ఇప్పుడు ఈ విషయం అర్థమైతే ఈ దృష్టాంతము దీన్ని ఇప్పుడు నిజము దార్ష్టాంతమునకు తీసుకొచ్చి చేర్చుకొని చూడాలి. మట్టి ముద్ద, చపాతీ పిండి, అన్ని చక్రాల పిండి ముద్దలు పక్కన పెట్టేసేయండి. పెట్టి ఇప్పుడు ఈ జగత్ అనేది ముందు ఉన్నది కదా, ఈ జగత్తు మొత్తం ఎలా సృష్టి చేయబడినది, ఎవరు చేశారు, ఎలా చేశాడు, మరి ఆ మాట్లాడుతుంటాం కదా, లూజ్గా చెప్పేస్తుంటాం. సృష్టి, క్రియేషన్. వాట్ యు మీన్ బై క్రియేషన్? ఏమిటి నీ అర్థం? ఇప్పుడు ఇక్కడ అప్లై చేసి చూస్తే కనపడేటువంటి ఈ జగత్తు మొత్తము కార్యము, దీనికి కారణము బ్రహ్మ. ఇది వేదాంతం మాత్రమే చెప్తుంది, ఏ సైన్స్ చెప్పదు, వేరే ఏ డిపార్ట్మెంట్స్కి దీంట్లో వాళ్ళకి చోటు లేదు, వాళ్ళకి తెలియదు. శాస్త్రము వేదాంతం చెప్తుంది. అప్పుడు బ్రహ్మము కారణము, ఆ తర్వాత జగత్తు కార్యము. పైన చెప్పిన 2.1 లెసన్ 1 లెసన్ 2లో నుంచి మనం తీసుకొని చూస్తే చట్టని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రహ్మమే నామరూపాలు పొందినప్పుడు, ఇంతకుముందు నామరూపాలు బ్రహ్మంలో అవ్యక్తముగా ఉన్నాయి, ఆ బ్రహ్మంలోనే ఇప్పుడు నామరూపాలు కనపడుతున్నాయి. మట్టి ఇంతకుముందు ఉన్నది, మట్టి ఇప్పుడు ఉన్నది, నామరూపాలు కనపడుతున్నాయి. అదేవిధంగా బ్రహ్మము ఉండియే నామరూపాలు కనబడినప్పుడు దానికి స్పెషల్గా ఒక పేరు జగత్ అని ఇస్తున్నాం. ఇక్కడ ఎట్లయితే కుండని ఇచ్చాము పేరు, కుండని ఇస్తే ఆ పేరు ఇవ్వకపోతే ఏంటి, ఏమున్నది, ఉన్నది ఏమిటి, మట్టే కదా, ఉన్నది మట్టే. కాబట్టి అప్పుడు బ్రహ్మము కారణము, ఆయనే కార్యముగా కనబడుతున్నప్పుడు బ్రహ్మమే ఉన్నదేమిటప్పుడు, బ్రహ్మము మాత్రమే ఉన్నది. సార్, కుండ గురించి చెప్పేటప్పుడు కొంచెం అర్థమైంది. ఏంటంటే కళ్ళతో చూస్తున్నాము, చేత్తో పట్టుకున్నాము, కుండలు కుమ్మరివాడు చేసేటప్పుడు నేను చూశాను అవన్నీ. కానీ బ్రహ్మం విషయానికి వచ్చినప్పుడు సార్,
చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవడం అనుకుంటాం. కష్టంగా ఉంటుంది కొంచెం, కానీ అర్థం చేసుకోగలిగితే, చేసుకునే శక్తి ఉంటే సులభమే. అర్థమవుతుంది, అర్థం కాదనని అనకండి. ఇక్కడ మరొక పాయింట్ ఏమిటంటే, అసలు విషయం ఎవ్వరు కూడా దేనిని కూడా, మొదట చెప్పాను కదా, కుమ్మరివాడు కుండను సృష్టించలేదు. అలాగే మరి ఇప్పుడు బ్రహ్మము ఈ జగత్తుకి కారణం అంటే, బ్రహ్మము వేరు జగత్తు వేరా? అసలు సృష్టి అనే దాంట్లో ఏది కూడా సృష్టించబడలేదు, కొత్తగా సృష్టించబడలేదు. ఉన్నదే కనుమరుగై ఉంటే దాన్ని అన్మానిఫెస్ట్ అంటున్నాం, కారణావస్థ అంటున్నాం. అది మేనిఫెస్ట్ అయి వ్యక్తమైనప్పుడు దాన్ని నామరూపాలు చూసి ఇచ్చి దాన్ని కార్యము జగత్ అంటున్నాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏమి సృష్టి అయింది? ఏమి లేదు. అన్మానిఫెస్ట్, మేనిఫెస్ట్, అవ్యక్తం, వ్యక్తం. ఇదే ఇది కంటిన్యూస్గా ఇట్లా మావుతూనే ఉన్నది. వ్యక్తం అవ్యక్తం, వ్యక్తం అవ్యక్తం. కాబట్టి వేదివే కొత్తగా క్రియేట్ చేయలేదు, ఎవరు క్రియేట్ చేయలేరు. అప్పుడు ఈ జగత్ అని నువ్వు పిలుస్తున్నటువంటి, నీకు కనపడుతున్న, అనుభవిస్తున్నటువంటి ఈ మొత్తానికి మూల వస్తు కారణం ఏమిటంటే ఆ బేసిక్ స్టఫ్ బ్రహ్మన్. సరేనా? బ్రహ్మన్ అనే పదానికి అర్థం చెప్పాను కూడా ఇంతకుముందు. ఇప్పుడు అనుకోండి బ్రహ్మన్. అప్పుడు ఈ కనపడే నామరూప జగత్తు మొత్తం ఏమిటి? మేనిఫెస్టెడ్ బ్రహ్మన్. మేనిఫెస్టెడ్ బ్రహ్మన్. ఇది మేనిఫెస్ట్ కాకపోయినా కూడా బ్రహ్మన్ ఉంది, బ్రహ్మం ఉంది. బృహదారణ్యకోపనిషత్తులో ఈ విషయాన్ని చెప్తూ ఏమంటుందంటే శృతి, త్రయం వా ఇదం నామరూపం కర్మ జగత్. జగత్ అంటే ఏమిటి? ప్రపంచం. ఒక అర్థం చెప్తాం సహజంగా, జాయతి తిష్టతి గచ్చతి. పుడుతుంది అంటే కనపడుతుంది, నిలుస్తుంది, కొంచెంసేపు కనుమరుగైపోతుంది. జాయతి తిష్టతి గచ్చతి జగత్. బృహదారణ్యకం ఏం చెప్తుందంటే, అది కూడా పెద్ద విషయం ఏం కాదు. నామము, రూపము, దానికి ఒక ఫంక్షన్, కర్మ, అది ఇచ్చామంటే దానినే జగత్ అంటున్నాం. ఇప్పుడు దీన్ని కుండ అంటున్నాం. ఏంటి కుండ? ఏమీ లేదు. నామము, రూపము, దీనికి ఒక ఫంక్షన్ ఉంది, యుటిలిటీ ఉంది. నీళ్లు తెచ్చుకోవచ్చు, తాగుతాను కదా. ఈ మూడు ఏదైతే కలిసి ఉన్నదో ఇక్కడ, దాని మీద జగత్ అంటున్నాం అని చెప్పి. అప్పుడు బ్రహ్మన్ అవ్యక్త నామరూపం కారణం. ఈ అవ్యక్తముగా ఉన్నప్పుడు బ్రహ్మ తర్వాత ఎందుకు, ఎట్లా వ్యక్తమైనాడు? ఎవరు వ్యక్తం చేశారు దాంట్లోంచి నామరూపాలంటే? బ్రహ్మము తానుగా ఏమీ మారలేదు, ఏమీ చేయలేదు. ఇక్కడ ఒక కుమ్మరివాడు మధ్యలో ఒక సాధనముగా ఉన్నాడే, అట్లాగే ఆ బ్రహ్మంలో ఉన్నటువంటి అంత శక్తిని నామరూపాలుగా ఈ జగత్తుగా కనపడేట్లు ఎవరు చేశారు అంటే, దానికి శాస్త్రం ఒక టెక్నికల్ పేరుస్తున్నది. ఆ పేరే మాయా. మాయ అనేటువంటిది బ్రహ్మన్ మీద ఆధారపడి ఆయనలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తి. ఆ శక్తికి పేరు మాయ. అది మాత్రమే కాదు, ఇప్పుడు
2 డిఫరెంట్ నేమ్స్ని ఇస్తున్నది శాస్త్రం. ఈ 2 డిఫరెంట్ వేరువేరు స్థితులకు. ఏంటి వేరువేరు స్థితులు 2? అవ్యక్త స్థితి అండ్ వ్యక్త స్థితి. సరేనా? అవ్యక్త స్థితిలో బ్రహ్మం తనలో శక్తి ఉన్నది, కానీ అన్మానిఫెస్ట్గా ఉన్నది. ఆ మాయాశక్తి రెడీగా ఉన్నది. అప్పుడు బ్రహ్మము ప్లస్ మాయాశక్తి, మాయా సహిత బ్రహ్మం అన్మానిఫెస్ట్ ఫామ్లో అట్లా అణిగి ఉన్నప్పుడు దానికి పేరు ఈశ్వర అని మరొక టెక్నికల్ పేరు ఇస్తుంది, ఈశ్వర. తర్వాత ఆ మాయా సహిత అన్మానిఫెస్టెడ్ ఈశ్వరలో నుంచి, బ్రహ్మంలో నుంచి ఈ నామరూపాలన్నీ మేనిఫెస్ట్ అయినప్పుడు దానికి శాస్త్రం జగత్తు అని పేరుస్తుంది. అప్పుడు మొత్తం ఇప్పుడు మనకు 3 పేర్లు వచ్చినాయి. ఏమిటవి? 4 అనుకోండి, లేక బ్రహ్మము, మూల పదార్థం, అది మర్చిపోకూడదే. బ్రహ్మ ఆశ్రిత త్రిగుణాత్మిక మాయ ఉంది, ఆయనలో ఉన్నటువంటి అది శక్తి. కాబట్టి తర్వాత ఆ శక్తిని బ్రహ్మము ఉపయోగించి అది మేనిఫెస్ట్ అవడానికి రెడీగా ఉన్నప్పుడు సమష్టి జగత్తు మొత్తం మేనిఫెస్ట్ అవటానికి రెడీగా ఉన్నప్పుడు దాన్ని అక్కడ ఈశ్వర అంటున్నాము. కాబట్టి బ్రహ్మము మూల పదార్థం, బ్రహ్మము మాయా సహితుడై నామరూపాలని అవ్యక్తంగా ఉన్న ఇప్పుడు అది స్థితిలో ఈశ్వర అన్నాం. అవి వ్యక్తమైనప్పుడు బ్రహ్మమున్నాడు, బ్రహ్మమే మాయను పెట్టుకొని పనిచేస్తున్నప్పుడు ఈశ్వరుడు అయినాడు పిలుస్తున్నాము. ఆ ఈశ్వరుడిలో నుంచే మాయాశక్తి చేత జగత్తు వచ్చింది. బ్రహ్మం, మాయాశక్తి, ఈశ్వర అండ్ జగత్. అర్థమైందా? 4. సరే, ఇప్పుడు దీంట్లో ఈ మేనిఫెస్ట్ అన్మానిఫెస్ట్ అనేటువంటివి జగత్తు, ఈశ్వర, మాయ, ఈ 3 చెప్పాం. కానీ అసలు ఈ మూడిటికి మూల వస్తువు బేసిక్ ఏమిటని చెప్పాం? బ్రహ్మం. అప్పుడు బ్రహ్మము లేకుండా మాయ ఉండగలదా? ఉండలేదు. ఎలా? నేనుంటేనే నా వాక్శక్తి, నా వాక్శక్తి ఎక్కడో వేరుగా ఉండదు. నాతోటి కలిసే వాక్శక్తి ఎట్లా ఉంటుంది? లేకపోతే నేను ఇక్కడ కూర్చోకుండానే నా వాగింద్రియాన్ని మాత్రం ఇవాళ నువ్వు క్లాస్ తీసుకో, నేను కొంచెం పడుకుంటానని చెప్పి, అలాగే మీరు కూడా మీ యొక్క వినికిడి శక్తిని మాత్రం యూట్యూబ్ దగ్గర పెట్టి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానని చెప్పి అట్లా మీ శక్తి, నీ వినే శక్తి, నీ మాట్లాడే శక్తి మీకంటే మిమ్మల్ని వదిలి వేరేగా సపరేట్గా ఉండగలదా? ఉండలేదు. ఎప్పుడు కూడా శక్తి ఆ శక్తిమాన్ తోటే కలిసి ఉంటుంది. అలాగే బ్రహ్మాశ్రిత మాయ అస్తి. కాబట్టి అప్పుడు బ్రహ్మంలో ఉన్నది, కానీ బ్రహ్మను ఆశ్రయించి ఉన్నది. కాబట్టి అది పరతంత్రం, నాట్ ఇండిపెండెంట్. స్వతంత్రము కాదు, అది పరతంత్రం. అంటే బ్రహ్మను చేతిలో ఉన్నది, బ్రహ్మను ఆశ్రయించి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సృష్టి, జగత్తు ఇవన్నీ అంటున్నాము కదా. సృష్టికి పూర్వం బ్రహ్మమే ఉన్నాడు, సృష్టి అయిన తర్వాత కూడా బ్రహ్మమే ఉన్నాడు, సృష్టి ప్రళయం వచ్చినప్పుడు కూడా బ్రహ్మము మాత్రమే ఉన్నాడు, మారకుండా ఉన్నాడు. మట్టే మొదట్లో ఉన్నది, కుండ వచ్చిన తర్వాత కూడా మట్టే ఉన్నది. కుండనే నామరూపం పగిలిపోయినా కూడా ఉన్నది మట్టే అని తెలుసుకోవాలి. అర్థమైందా?
ఇప్పుడు నేను మొత్తం మీకు 3 లెసన్స్ చెప్పాను. ఈ విషయాన్నే భగవద్గీతలో భగవంతుడు ఎట్లా చెప్పాడంటే, అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. మొదట్లో ఇవన్నీ అవ్యక్తముగా ఉన్నాయి మూల పదార్థమైన బ్రహ్మంలో, మధ్యలో వ్యక్తమవుతున్నాయి, మరలా అవ్యక్తమవుతున్నాయి. ఇలా వ్యక్తమై ఉండి కొంచెంసేపు మళ్ళీ అవ్యక్తమవుతున్న ఈ విషయాలను గురించి, ఈ జగత్తులో జరిగే ఈ విషయాలు వ్యవహారాల గురించి నువ్వు దుఃఖపడవచ్చా, దుఃఖపడటం సమంజసమా అని అడుగుతున్నాడు భగవంతుడు. మరొక అధ్యాయంలో కూడా గీతలో చెప్తాడు భగవంతుడు, అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః. అవ్యక్తముగా ఉన్న నామరూపాలే, జీవులే అందరూ ఆల్రెడీ బ్రహ్మంలో ఉన్నారు. అవన్నీ నిద్రపోతున్నట్టుగా ప్రళయంలో ఉన్నట్లుగా ఉన్నాయి. ప్రభవంత్యహరాగమే. పగలు రాగానే మళ్ళీ అవన్నీ మన నిద్ర కూడా ఉదాహరణ చెప్తున్నట్లు. నిద్రలో పోయినప్పుడు అన్నీ అణిగిపోతున్నాయి. నిద్ర కూడా ఒక ప్రళయం లాంటిదే, కానీ లయం అంటాం. చిన్నది, చిన్న ప్రళయం కాబట్టి లయం. మళ్ళా పొద్దున్న లేవగానే అన్నీ వస్తున్నాయి. రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంజ్ఞకే. ఇట్లా వ్యక్తం అవ్యక్తం, వ్యక్తం అవ్యక్తం తప్ప ఇక్కడ ప్రత్యేకముగా వేరే ఏమీ జరగలేదు. అర్థమైందా? అప్పుడు ఈ మాయాశక్తి అనేటువంటిది పరతంత్రం బ్రహ్మను ఆశ్రయించి ఉన్నది. ఈ మాయని గురించి ఎక్కువగా విచారణ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం, కానీ విచారణ చేస్తుంది శాస్త్రం. ఇప్పుడు ఆ విచారణే ఇక్కడ ఆచార్యులు వారు మొదలు పెడుతున్నారు ఈ శ్లోకంలో. ఆ విచారణలో ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ మాయాశక్తికి 2 రకాలైనటువంటి వేరే కెపాసిటీస్, శక్తులు ఉన్నాయి దానికి. ఒకటేమిటంటే విక్షేప శక్తి. విక్షేపం, క్షిపతి అన్న థ్రోయింగ్ అవుట్ అని అర్థం, ప్రొజెక్టింగ్ అని అర్థం. అన్నిటిని అట్లా ప్రొజెక్ట్ చేసి తీసుకొచ్చేటువంటి శక్తి విక్షేప శక్తి. అర్థమైందా? అప్పుడు ఆ అవ్యక్తముగా అణిగి ఉన్నటువంటి ఈ జగత్తు మొత్తం సృష్టిని గ్యాలక్సీలతో సహా అదే అట్లా ఆ బ్రహ్మంలో నుంచి బ్రహ్మణ మీద ఉన్నట్లుగా, బ్రహ్మంలో ఉన్నట్లుగా అన్నిటిని ప్రొజెక్ట్ చేస్తుంది. ఎంత పెద్ద జగత్తుని మనకు ప్రొజెక్ట్ చేసింది అని చూస్తున్నాం. కాబట్టి దాన్ని విక్షేప శక్తి అంటారు. ప్రొజెక్టింగ్, థ్రోయింగ్, బ్రింగింగ్ అవుట్, విక్షేప శక్తి. అప్పుడు అన్నీ కూడా ఈ విక్షేప శక్తికి సంబంధించినవి. ఎక్కడి నుంచి? చిన్న ఈ జీవుడు అని అనుకుంటున్నటువంటి లింగదేహం నుంచి ప్రారంభించి బ్రహ్మాండాంతము వరకు అని శ్లోకంలో ఆచార్యులు చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మాండాంతము వరకు. ఇప్పుడు ఒకసారి మరి శ్లోకాన్ని చూస్తూ జ్ఞాపకం చేస్తూ చెప్తాను. మాయాయాః శక్తి ద్వయం హి. నిజంగా చెప్పాలంటే ఈ మాయలో 2 శక్తులు ఉన్నాయి. ఒకటేమో విక్షేప శక్తి, ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుతున్నాం. మరొకటి ఆవరణ శక్తి, దాని గురించి తర్వాత చెప్తాను. 2 రూపాలు దీనికి, విక్షేప రూపం అండ్ ఆవరణ రూపం. ఈ విక్షేప శక్తి గురించి ఈ శ్లోకంలో ఇది ప్రొజెక్ట్ చేసింది. ఏంటి? ఈ చిన్న లింగదేహం ఉందే, లింగదేహం అంటే మన సాక్షి 2, 1, 2 సాక్షుల్ని కలిపామంటే మొత్తం 17 పదార్థాలు ఉన్నాయండి. దాంట్లో 17, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 పంచప్రాణములు,
మనస్సు, అహంకారం, బుద్ధి, అహంకారం 17 కలిసి దాన్ని సూక్ష్మ శరీరం అంటాం, చిదాభాసం అంటాం, జీవుడు అంటున్నాం, లింగదేహం అని టెక్నికల్ ఒక వార్త. దానికి అర్థం చెప్పాను పోయిన క్లాస్లో మీకు. సరే, ఇక్కడి నుంచి అంటే వ్యష్టి మైక్రోకాజం నుంచి మ్యాక్రోకాజం వరకు, అంటే వ్యష్టి నుంచి సమష్టి వరకు. ఆ సమష్టి అంటే ఎంత? బ్రహ్మాండం, అండ పిండ బ్రహ్మాండములు అంటాం కదా. ఈ బ్రహ్మాండాలు కూడా చాలా ఉన్నాయిట. ఈ మర్రి చెట్టుకు ఉన్న చిన్న 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 కాయల్లాగా ఎన్ని గుత్తులుగా వస్తాయి. అలాగే ఈ జగత్తులో, ఆకాశంలో, అంతరిక్షంలో ఈ గ్యాలక్సీలు, సూర్యుడులు, సూర్యమండలాలు, ఈ బ్రహ్మాండాలు. బ్రహ్మాండం ఒకటి కాదు, ఇక్కడ ఒకటిగా చెప్తున్నా కూడా ఆ ఒక్క బ్రహ్మాండంలోనే 14 లోకాలని భాగవతంలో, అది ఒక ఎగ్ షేప్ లో ఉంటుందని ఆ 14 లోకాలు అంటుంది. అలాంటివి చాలా ఉన్నాయిట, ఎన్నో బ్రహ్మాండాలు. అప్పుడు ఊహించగలమా? అదే ఆ ఊహించలేని, అర్థం చేసుకోలేని అతీతమైన ఆ శక్తి పేరే విక్షేప శక్తి, మాయా. అక్కడ వరకు ఈ జగత్తు మొత్తాన్ని సృజేత్, అది సృష్టి చేస్తున్నది, ప్రొజెక్ట్ చేస్తున్నది. సృష్టి అంటే ఈ ముందు చెప్పిన ఆ పాయింట్స్ మర్చిపోకూడదు. సృష్టి అంటే ఏమీ లేదు, అన్మానిఫెస్ట్ ఫామ్లో ఉన్న వాటిని అది అట్లా మేనిఫెస్ట్ అయ్యేట్లుగా ఆ శక్తి కదా. కుమ్మరివాడు అన్మానిఫెస్ట్గా ఉన్నటువంటి ఆ మట్టిలోని నామరూపాన్ని తాను మేనిఫెస్ట్ చేస్తున్నాడు. ఏంటి? అతడికి ఆ డిజైన్ ఇచ్చేటువంటి ఒక క్రియేటివ్ పవర్ మాత్రం ఉంది, కానీ రూపం ఆల్రెడీ లోపల ఉంది. అలాగే మాయాశక్తి. జగత్ సృజేత్. సరే, ఇది ఈ పదం, ఈ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు ఇంకా 2-3 పాయింట్స్ చెప్పి తర్వాత శ్లోకానికి వెళ్తాను. అప్పుడు ఈ విక్షేప శక్తే ఈ జగత్తు మొత్తానికి, జీవులన్నిటికీ వ్యక్తమవటానికి కారణం. ఆ తర్వాత రెండో దాని గురించి చెప్పాలి. ఏంటది? ఆవరణ శక్తి. సరే, ఆ విక్షేపము చేసిన తర్వాత ఈ జీవుడని, ఇక్కడ లింగదేహము పొంది ఉన్నటువంటి జీవుడు వ్యష్టి, సమష్టిగా ఉన్నటువంటి దేహానికి పేరు ఈశ్వరుడు. సమష్టి ప్రపంచం యొక్క సమష్టి సూక్ష్మ శరీరానికి పేరు హిరణ్య గర్భుడు అంటుంది శాస్త్రం, ఈశ్వరుడు కూడా. కాబట్టి అక్కడ ఆవరణం లేదు. వీలింగ్ పవర్. ఆవరణం అంటే మూసివేయబడినది, తెర మూసివేయబడినది, అడ్డగించబడినది, కవర్ చేయబడినది. ఏంటి కవర్ చేయబడింది? ఎవరికి కవర్ చేయబడింది? ఈ లింగదేహం అని అనుకుంటున్న ఈ చిన్న వ్యష్టి జీవుడికి మాత్రం ఆ రెండో సాక్షి ఏదైతే ఉన్నదో ఆ బుద్ధిలో, ఇంకా ఆ మాయ చేత ఏమవుతుందంటే దాన్ని అసలు మూడో సాక్షి, నిజమైన సాక్షిని చూడనీయకుండా మధ్యలో అది అజ్ఞానం అనే తెర చేత కప్పేస్తుంది. అన్ని జీవులకు, అందరు పుట్టుకతో మనం ఆ అజ్ఞానంతోనే పుట్టాం. అసలు అజ్ఞానం ఉండడం చేతనే జన్మే వచ్చింది, ఈ శరీరమే. అజ్ఞానం లేకపోతే ఈ శరీరమే వచ్చి ఉండేది కాదు. అప్పుడు ఆవరణ శక్తి ఏం చేస్తున్నది? ఆ బేసిక్ ట్రూత్, బేసిక్ స్టఫ్ అని చెప్పాం కదా, బ్రహ్మం అనేటువంటిది తెలుసుకోనీయకుండా ఈ జీవులకు, ముఖ్యముగా ఈ కుండ తెలుసుకోలేదు. కుండ అది మట్టి అని కూడా తాను తెలుసుకోలేదు. ఇంకా అసలు బ్రహ్మం అని ఎట్లా తెలుసుకుంటుంది? కాబట్టి చైతన్యం ఉన్నటువంటి, ప్రాణమున్నటువంటి మనుషుడు, జీవుడు, ఇతడు యొక్క బుద్ధి రెండో సాక్షిలో ఏమవుతున్నదంటే అజ్ఞానం అనేటువంటి ఒక
పెరియ లేయర్. ఎట్లాగంటే ఈ అనేక చోట్ల ఈ ఉపయోగించని బావులు లేక కోనేరులు, చెరువులో కూడా ఒక పక్కన కొన్నిసార్లు చిన్న చిన్న చెరువులైతే ఒక సీజన్లో ఒక తీగ చెట్టు బాగా పెరిగి ఆ నీళ్లను అసలు కనపడనీయకుండా, అసలు నీళ్లున్నాయా కింద అనే సందేహమే మనకు రాదు, అట్లా కవర్ చేసేస్తుంది. అది పాచి అని చెప్పండి, ఏదో నా తీగ చెట్టు కదా, అందరం చూసాం. కానీ ఆ తీగ చెట్టు అసలు పుట్టిందే ఆ నీళ్ల వలన, పెరుగుతున్నది ఆ నీళ్ల వలన కదా. అయినా కూడా దేనిలో నుంచి పుట్టి దేనిని ఆధారముగా చేసుకొని దేని చేత పెరుగుతూ కనపడుతున్నదో అది తనకు ఆధారం ఇచ్చినటువంటి ఆ నీళ్ళని కనపడనీయకుండా చేస్తుంది. ఉదాహరణ అర్థమైందా? అదే విధంగా ఇక్కడ బ్రహ్మము మూల పదార్థాన్ని తెలుసుకోనీయకుండా ఈ మాయ, అది ఎందుకు అంటే కారణం చెప్పలేం, దానికి ఒక ఆట కవర్ చేస్తుంది. ఆ కవర్ చేసేటువంటి వీలింగ్ పవర్ పేరే ఆవరణ శక్తి అంటారు. కాబట్టి మనకెవరికైనా తెలుసా మనందరం బ్రహ్మం అని మూల పదార్థం? తెలీదు. తెలిస్తే నువ్వెవరు అంటే ఏం చెప్తున్నావు? నేను బ్రాహ్మణ్ణి అంటున్నావు, లేక నేను తెలుగు వాడిని, నేను తమిళ వాడిని, నేను స్త్రీని పురుషుణ్ణి, లేక నీ గోత్రము ఇవన్నీ చెప్తాడు కదా. రెడ్లు మేము, కమ్మవాళ్ళం నేను, ఏమేమో చెప్తాడు. ఎవరు కూడా నేను శరీర త్రయ అతీతమైనటువంటి, అవస్థ అతీతమైనటువంటి సచ్చిదానంద స్వరూపం బ్రహ్మను నేనని ఎవరైనా చెప్తున్నామా మనకు తెలుసా? ఇప్పుడు శాస్త్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఇట్లా చదువుతుంటే ఇదేదో చింతన చేయాలి. ఇప్పుడు కూడా ఇంకా కష్టంగానే ఉంది అర్థం కావాలంటే. చూసారా, మాయా యొక్క శక్తి అంత పవర్ఫుల్గా ఉంటుంది. కాబట్టి అజ్ఞానము దానికి పేరు, ఆ కవరింగ్ పేరు వీలింగ్ పవర్, ఆవరణం అజ్ఞానం. తెలియకపోవటం. జ్ఞానం అంటే తెలుసు, నేను ఎవరని నాకు తెలుసు, నేనెవరని నాకు తెలుసు, నాకు తెలుసని నాకు తెలుసు. కానీ అజ్ఞానికి తాను ఎవరని తనకు తెలియదు, తనకు తెలియదని కూడా తనకు తెలియదు. ఇప్పుడు వీడిని ఎట్లాగండి మార్చేది? ఎవరిని మార్చచ్చు మరి? ఈ దృగ్దృశ్య వివేకము మీరు మాట్లాడేంత ఎవరికి ఉపయోగపడుతుందంటే, తనకు తెలియదు కానీ తనకు తెలియదని తనకు తెలుసు. కాబట్టి ఏం చేస్తాడు? నేను తెలుసుకోవాలి, నాకు తెలియలేదు అని చెప్పి గురువు దగ్గరికి వచ్చి శాస్త్రం వింటాడు. చూసారా డిఫరెన్స్? కాబట్టి ఈ అజ్ఞానమే సంసారమునకు కారణము. అజ్ఞానమే ఈ వివేకము లేకపోవటమే. నిజమైన వస్తువుని తెలుసుకోనికుండా ఏదో చూసి నామరూపాలని సత్యం అనుకుంటున్నాను, సాక్షి 1 సాక్షి 2ను సత్యం అనుకుంటున్నాను, సాక్షి 3ని కదా నేను. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఉంటాయి కదండి, పచ్చిమిరపకాయలు 2 పచ్చ రంగులోనే ఉంటాయి. కట్ చేసేటప్పుడు కూడా అదే సైజులో కట్ చేశాడు ఒక అమ్మ. కట్ చేసి కూర చేసింది. కూర చేసిన తర్వాత ఇప్పుడు అది ఏది పచ్చిమిరపకాయ, ఏది చిక్కుడుకాయ అని తెలియకుండా నేను ఆ చిక్కుడుకాయని తీసి పక్కన పెట్టాను, అని పచ్చిమిరపకాయ నోట్లో వేసుకున్నాను. ఏమవుతుంది? కళ్ళల్లో ధారధారగా నీళ్ళు వస్తాయి, ముక్కులో కూడా వస్తాయి, నోరు మండుతుంది. అలాగే సాక్షి 3 నన్ను నేను బ్రహ్మమని తెలుసుకోకుండా ఈ సాక్షి 2, 1 సత్యం అనుకుంటూ దాన్ని నమ్ముకుంటే ఏమిటి? సంసారము దుఃఖమో దుఃఖము, ఏడుపులో ఏడుపులు, కష్టాలు కష్టాలు కదా. అప్పుడు ఏం కావాలి మనకు? చిక్కుడుకాయలు పచ్చిమిరపకాయల వివేకం కావాలి. సాక్షి 3 సత్యము, సాక్షి 1, 2 సత్యము కాదు, నామరూపాలవి.
అని తెలుసుకోవాలి. ఈ తెలుసుకోవడానికి పేరు జ్ఞానం అంటాం. కాబట్టి సంసార దుఃఖమునకు అజ్ఞానమునకు నివారణమైనటువంటి మందేమిటి? జ్ఞానము. జ్ఞానము దేని గురించి? కంప్యూటరు, మ్యాథమెటిక్స్, హిస్టరీ అవన్నీ కాదండి. అసలు నేను ఎవరను, నా స్వరూపం, సెల్ఫ్ నాలెడ్జ్, అది ఒక్కటే సరి అయిన మందు. సర్వ దుఃఖములకు కారణము అజ్ఞానము, సర్వ దుఃఖములకు నివారణము జ్ఞానము. ఏ అజ్ఞానము? ఏ జ్ఞానము? స్వరూప అజ్ఞానము సర్వ దుఃఖములకు కారణం. స్వరూప జ్ఞానము సర్వ దుఃఖములకు నివారణము అని చెప్పి ఈ విషయాలనే ఈ ఆచార్యులు వారు ఇక్కడ 13 నుంచి 21 వరకు చెప్పబోతున్నారు. ఆ తర్వాత శ్లోకాన్ని చదువుతాను. 14వ శ్లోకం. సృష్టిర్నామ బ్రహ్మరూపే సచ్చిదానందవస్తుని అబ్ధౌ ఫేనాదివత్ సర్వం నామరూప ప్రసారణ. ఇప్పుడు మనం చిక్కుడుకాయ, బంగారము, మట్టి ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తూ వస్తున్నాం. అసలు బ్రహ్మము గురించి మరి చెప్పండి. ఆ బ్రహ్మము యొక్క స్వరూపం ఏమిటి అది చెప్పాలి. కాబట్టి ఈ శ్లోకంలో అసలు సృష్టి అనేటువంటి, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది, నేను మీకు చెప్పేశాను పాయింట్స్ అన్ని. సృష్టి ఒక నామము, సృష్టి అనే పేరుందే, బ్రహ్మము మూల పదార్థమైనటువంటి మూల వస్తువైనటువంటి బ్రహ్మము మీద, బ్రహ్మరూపే, ఎవరా బ్రహ్మము? సచ్చిత్ ఆనంద స్వరూప వస్తువు మీద. వస్తువు అంటే ఏంటంటే అదేంటి? పదార్థమా ఏంటి? కుండలాగాను బ్రహ్మము, ఈ లేక ఈ క్లిప్ లాగా. వస్తువు అంటుందేంటి శాస్త్రం అంటే? వాస్తవముగా, నిజముగా, యద్ అస్తి తద్ వస్తు. మనం ఈ పదార్థాలు అన్నిటిని కూడా వస్తువులు అంటుంటాం. మీ ఇంట్లో అన్ని స్టీల్ వస్తువులు ఉన్నాయా, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయా అంటాం. ఇవన్నీ నిజమైన వస్తువులు కాదు. నిజమైన వస్తు అంటే వాస్తవమా, అస్థి అంటే ఈజ్నెస్ లో, ఎగ్జిస్టెన్స్ ఫామ్ లో బ్రహ్మం రూపంలోనే ఉన్నాయి, కానీ ఈ నామరూపాలు సత్యము కాదు కదా. కాబట్టి వస్తు అంటే ఏది వాస్తవముగా, వాస్తవం అంటే తెలుసు కదా, సత్యముగా ఉన్నదో అది అది వస్తు. కాబట్టి ఏమిటి ఆ వస్తు? సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఉన్నది, అందుకనే బ్రహ్మము ఉన్నది. ఉన్నది అప్పుడు ఇక్కడ ఉన్నది అనే రూపంలో క్లిప్, ఈజ్ అంటే ఉన్నది కదా. ఆ ఈజ్ బ్రహ్మము, బ్రహ్మము యొక్క అంశము. ఈ నామరూపము మిథ్య. వాట్ ఈజ్ ఉన్నది, కుండ ఉన్నది, ఆ ఉన్నది 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 ఉన్నది, ఉనికి 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 అనేటువంటిది బ్రహ్మము యొక్క అంశం, అది స్వరూపం. అలాగే ఉండటం మాత్రమే కాదు, ఎరుకతోటే ఉన్నది బ్రహ్మం. బ్రహ్మం ఉన్నది, ఉన్నాడు ఏంటి, దానికి జెండర్ లేదు. అందుకని మార్చి మార్చి చెప్తుంటాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. ఎరుకతోటి ఉన్నాడు అంటే తెలివితోటి ఉన్నాడు, అంటే జ్ఞాన స్వరూపంగా ఉన్నాడు బ్రహ్మం. ఉన్నాడు, తను ఉన్నాడని తనకు తెలుసు. అంతే కదా మనది. నేనున్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను అని నాకు తెలుస్తున్నదే. నేను ఉపయోగించేటువంటి శరీరము కొద్ది రోజుల ముందు బాగా యవ్వనంలో ఉన్నది అని నాకు తెలుసు. ఇప్పుడు దానికి ముసలితనం వస్తున్నది అని నాకు తెలుసు. అప్పుడు ఆ వచ్చింది యవ్వనం,
యవ్వనం పోయి ముసలితనం వచ్చింది. ఇలా ఆ వచ్చిపోయేది సత్యము కాదు. అది యవ్వనం ఉన్నప్పుడు తెలుసుకున్న, యవ్వనం చచ్చిపోయి ముసలితనం వచ్చినప్పుడు కూడా ఉంటున్న నేను ఎప్పుడు ఉన్నాను. కాబట్టి నేను నిజముగా అస్తిత్వముతోటి, ఉనికి ఎరుకతోటి ఉన్నాను. ఆ ఎరుక నాకు ఉండబట్టే నేనున్నానని నాకు తెలుసు, అవన్నీ ఉన్నాయని నాకు తెలుసు. నేను ఉన్నానని మొదట నాకు తెలియకుండా, ఆ తెలియటం అనేటువంటిది చిత్ అంటే కాన్షియస్నెస్ అంటారు, సత్ అంటే ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. తర్వాత 3 ఆనందం. ఇక్కడ ఆనందం అంటే మనము కొన్ని చోట్ల బ్లిస్ అని చెప్తాం శాస్త్రంలో మాట్లాడేటప్పుడు. సంతోషం, సుఖం, ఇది ఇంద్రియ వైద్యమాన సుఖము కాదు. అందుకని ఇక్కడ ఆనందానికి పర్యాయ పదం ఏం చెప్పాలంటే అనంతం అని చెప్పాలి. అందుకనే తైత్రీయోపనిషత్తులో ఒక వాక్యం, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. చూశారా? అనంతం అంటే ఇన్ఫినిట్, ఎండ్లెస్, ఆల్ పర్వేడింగ్. అట్లా ఉన్నప్పుడు దాంట్లో మరి ఇంకా అర్థం పూర్ణమని కదా. పూర్ణమున్న దాంట్లో దుఃఖం ఉంటుందా? వచ్చిపోయే సుఖ దుఃఖాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి దాన్ని బ్లిస్ అనొచ్చు. అందుకని ఆనందమని కూడా చెప్తాం. కానీ అనంతమని కూడా అర్థం చేసుకోవాలి దాన్ని. అది అనంతము కాబట్టే ఆనందము. సరే, ఇట్లా నిత్య సత్య ఏకసార వస్తువుగా ఉన్నటువంటి, ఉనికి ఎరుకలతో ఉన్నటువంటి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి, కాన్షియస్ అయినటువంటి అనంతమైన నేను బ్రహ్మమును. కానీ ఏమైంది ఇక్కడ? ఈ సృష్టి అనేది దీని మీద కల్పించబడింది. ఎట్లా కల్పించబడినాయి? నామరూప ప్రసారణము ద్వారా. చెప్పాను కదా ఇప్పుడే కదా, నామరూపాలంటే ఏమిటి, అది ఎట్లా వచ్చింది, సృష్టి అంటే ఏమిటని. ఆ ఉదాహరణలు మర్చిపోకూడదు. నామరూప ప్రసారణ, చక్కటి వార్త ఇది. సృష్టి అనేటువంటి పేరు ఏది చెప్తున్నామో, సృష్టి ఈజ్ ఈక్వల్ టు మేనిఫెస్టేషన్ ఆఫ్ ది నామరూప. ప్రళయం ఈజ్ ఈక్వల్ టు అన్మానిఫెస్టేషన్ ఆఫ్ ది నామరూప. కానీ ఈ సృష్టి, ప్రళయం, ఈ రెండిటి వలన ఆ బ్రహ్మమైనటువంటి సచ్చిదానంద స్వరూపానికి ఏదైనా బాధింపు ఉన్నదా? నష్టం ఉన్నదా? లేదు. అది అనంతమైనదైతే దానికి ఎట్లా నష్టం ఉంటుంది? కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? ఈ ఆవరణ శక్తి ద్వారా, అజ్ఞానం ద్వారా అబ్ధౌఫేనాదివత్ సర్వం నామరూప ప్రసారణం. ఉదాహరణ ఇస్తున్నారు ఆచార్యులు వారు. ఎలాగైతే సముద్ర జలరాశిని చూసి, ఓకే, నీళ్లను, నది, సముద్రం, ఏమిటి మనం వాటిలో కనపడేటువంటి ఆ పెద్ద సముద్రము అన్నాం మొదట. నీళ్ళని జలరాశి, అబ్ధి అంటే యాక్చువల్గా జలరాశి, పెద్ద జలరాశి సముద్రం కాబట్టి అబ్ధౌ అంటాం. ఆ నీళ్లలో, పెద్ద జలరాశిలో ఆ గాలి అనేటువంటిది వీచినప్పుడు, ఏం గాలి అది? బ్రహ్మం అనేటువంటి జలరాశి, మాయా అనే గాలి వీసినప్పుడు ఏర్పడే ఆ కలతకి అలలు, పెద్ద అలలు, చిన్న అలలు, ఆ తర్వాత నురుగు, ఇక్కడ ఫేన్ అంటే ఫోమ్ ఒకటి ఇస్తున్నారు, ఆది అన్నారు అంటే ఎక్సెట్రా ఎక్సెట్రా. అప్పుడు ఇవన్నీ పెద్ద అలలు, చిన్న అలలు, తర్వాత నురుగుతో కూడినటువంటి అలలు, నురుగు లేకుండా ఉన్న అలలు, తర్వాత చిన్న చిన్న బుడగలు, తర్వాత డ్రాప్లెట్స్. అది నా మీద అట్లా చింది గాలికి చిన్న డ్రాప్లెట్ అంట. ఇప్పుడు డ్రాప్లెట్ అని చెప్పినాను, నురుగని చెప్పినాను, బుడగలని చెప్పినాను, పెద్ద అలలు, చిన్న అలలని చెప్పినాను. అవన్నీ కల్పించబడినవే గాని అసలు ఏంటవి? నీళ్లే కదా. అదే విధముగా బ్రహ్మం ఉన్నది ఒకటే,
కానీ ఇదో నామరూప ప్రసారణ. నామరూప ప్రసారణ. ఇవి ఉదాహరణములు ఎప్పుడు కూడా బాహ్యమైనవి చెప్తున్నాం కాబట్టి కుండ, బంగారం, మట్టి, చెక్క ఇవన్నీ, తర్వాత ఈ నీళ్లు, సముద్రం, గ్రాస్ గాని బయటే చూడకూడదు. ఈ విషయాన్ని మరలా మనం ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని లేక కళ్ళు తెరిచో చింతన చేయాలి. ఈ ఇప్పుడు బ్రహ్మము అయినటువంటి నా మీద కూడా, నాయందు కూడా అనవసరముగా ఈ నామరూపాలన్నిటితో కనిపిస్తున్నటువంటి శరీరము, బుద్ధి, మనస్సు, జగత్తు, ప్రపంచము, ఇంద్రియములు అన్నీ కూడా అసలు నా రూపాలే. అవన్నీ నా రూపాలే అని తెలుసుకోవాలి. అప్పుడు నా రూపాలే అవని తెలుసుకోవాలంటే ఈ మరి తెలుసుకోవటానికి ఏం తెలియట్లేదు. అది చెప్పాం కదా, మాయ కవర్ చేసింది అజ్ఞానం చేత. నీ యొక్క దృష్టి, ఆలోచన అంతా కూడా మనస్సు బయటికే పరిగెడుతున్నది. ఈ బయటికే మనస్సు పరిగెడితే వాడికి అంతర్దృష్టి ఎలా వస్తుంది? కాబట్టే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లలితా సహస్రనామంలో ఆ బ్రహ్మమునే అంబాళుగా అక్కడ చిత్రీకరించచుట్టి ఆ పరమేశ్వరి అంటే అక్కడ బ్రహ్మాణి. ఆ బ్రహ్మాణిని, బ్రహ్మముని తెలుసుకోవాలంటే, అది కూడా నేనని తెలుసుకోవాలంటే, ఎవరికైతే బహిర్ముఖం అయిపోయినాయో ఇంద్రియము, మనస్సు, వాళ్ళకి అంతర్ముఖముగా ఉన్నటువంటి ఈ బ్రహ్మం స్వరూపం సత్యం తెలియదు అంటున్నది ఆ మంత్రం. వాళ్ళకి చాలా కష్టం, దుర్లభ. కాబట్టి మాయ యొక్క కారణం దీనికి. ఆ తర్వాత 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అంతర్దృగ్దృశ్యయోర్భేదం బహిశ్చ బ్రహ్మ సర్గయోః ఆవృణోతి పరాశక్తి సా సంసారస్య కారణం. ఈ ఆవరణ శక్తి గురించి ఇప్పుడు ఇక్కడ ఇంకా కొంచెం వివరణ చేయటం మొదలు పెడుతున్నారు. అంతర్దృక్ చూసారు, ఇప్పుడే ఏదో అంతర్ముఖ సమారాధ్య అని చెప్పాను, కరెక్ట్ గా ఆ పదం వచ్చింది. అంతర్దృక్ దృశ్యయో భేదం. ఇప్పుడు భేదము అనేటువంటిది తెలుస్తున్నది ఎక్కడ? ఈ మాయ చేత ఆవృణోతి దృగ్దృశ్యయో భేదం. దృక్కుగా ఉన్నటువంటి నేను సాక్షి 3ను, దృశ్యమైనటువంటి సాక్షి 2 1. ఈ భేదం వచ్చి తెలియాలి కదా నాకు. నేనెట్లా మనస్సు అనుకుంటాను, నేనెలా దేహం అనుకుంటాను? దేహో నాహం, దేహం నేను కాదే. మనస్సు బుద్ధులు నాను కాదే. మనోబుద్ధి చిత్తహంకారాది నాహం. ఇప్పుడేమైంది? ఆవృణోతి, ఆవరణం చేసింది. ఆ వివేకము తెలియనీయకుండా, చిక్కుడుకాయలు పచ్చిమిరకాయ వివేకం తెలియలేదు. ఇది ఎక్కడ? అంతః లోపల, మనలో. అజ్ఞానం నా లోపలేగా ఉంది, కానీ నేను జ్ఞానస్వరూపుణ్ణి. చూడండి తమాషా. అంతః విత్తిన్, లోపలంటే నాకు తెలియలేదు. నాకు తెలుస్తున్నది ఏంటి? ఉన్నది నేను సాక్షి. యాక్చువల్గా నేనుంటేనే మనస్సు, నేనుంటేనే ఇంద్రియములు, నేనుంటేనే. ఆ నేను అనే సాక్షి 3ని వదిలేసి ఆ మనస్సు నా మనసు కష్టంగా ఉంది నాకు అంటుంటాడు. ఈ మనసు దుఃఖపడుతున్నది, మనసు చెప్పిన మాట వింటున్నలేదు. ఇంద్రియాలు పరిగెడుతున్నాయి, అది బాగుంది, అది బాగుంది, అక్కడ కొను, ఇది కొను, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాడు మంచివాడు, వీళ్ళు చెడ్డవాడు, ఇవన్నీ వీళ్ళు చిక్కుపోయాడు. కాబట్టి అంతఃచ. మరి బయట బహిహి, బయట ఏం చేస్తున్నాడు? లోపల తెలుసుకోలేదు, బయట పడిపోయాడు, బహిర్ముఖం అయిపోయాడు, పరిగెట్టుకోడు. అమెరికన్ ర్యాట్ రేస్ అంటారు. బ్రహ్మ సర్గయోహో భేదం. ఆ నామరూపాలుగా కనపడుతున్నది, ఇది అసలు నిజంగా అది బ్రహ్మమే.
సర్వం బ్రహ్మమయం. కానీ ఏమవుతున్నది ఇక్కడ? బ్రహ్మ అంటే బ్రహ్మం, సర్గ అంటే ఈ సృష్టి, నామరూపాలు. ఈ భేదం బయట అది కూడా తెలియట్లేదు. అది తెలియనికుండా ఏం చేస్తున్నది? ఆవృణోతి అది కూడా అయ్యి. దేనివలన? అట్లా ఆవరణం చేస్తున్నది కాబట్టి సత్యం ఏమిటి అసలు తెలియనీయకుండా సాకారణం. అది ఆ మాయాశక్తి, ఆవరణ శక్తి కారణమయ్యి ఏమైంది? సంసారస్య కారణం. ఈ అపరాశక్తి, ఓకే, ఈ వీలింగ్ పవర్ ఈ రెండు రకాలుగా లోపల మనకు బుద్ధిలో తెలివి రానికుండా చేస్తున్నది. బయట ఉన్న దాన్ని చూసిను మనం మోసపోతున్నాం. కానీ బయట ఉన్నది ఏమిటి? లోపల ఉన్నది అంతా ఒకటే కదా. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. కాబట్టి చాలా లోతైనటువంటి శ్లోకాలు, వీలైనంత వరకు సులభంగా అర్థమయ్యేట్లు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అర్థమైంది అనుకుంటాను. వచ్చే క్లాసులో మరికొంత విశ్లేషణం చేసి ఈ మాయా శక్తిని గురించి వచ్చే శ్లోకాలను చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.